హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వితా సిస్టర్స్. ఇవాళ రవ్వ లడ్డు కాకపోతే బెల్లంతో, అది కూడా జ్యూసీగా నోట్లో పెట్టుకుంటే అలా మెల్ట్ అయిపోతుంది అండ్ హెల్దీగా కూడా ఉంటుంది. నెయ్యి బాగా వేసుకొని హెల్దీగా చేసుకోవచ్చు. సో ఎలా చేసుకోవాలి అనేది ఇక్కడ చూసేద్దాం రండి. ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఇందులోకైతే నేను వచ్చేసి 2 కప్పుల వరకు అయితే సూజీ రవ్వ, మనం తెల్ల ఉప్మా రవ్వ ఉంటుంది కదా, సో ఆ రవ్వను వాడుతున్నాము. సో ఈ రవ్వని ఇందులోకి అయితే 2 కప్స్ వేసుకున్నాను. సో అలాగే అదే కప్పుతో వచ్చేసి ఫ్రెష్గా మనము ఇలా ఈ విధంగా గ్రేట్ చేసుకున్నది, లేదు అంటే మిక్సీలో పట్టుకున్నది అయినా సరే, మీరు కావాలనుకుంటే పైన అది బ్లాక్ది ఉంటుంది కదా, సో అదైనా పీల్ చేసుకోవచ్చు. బట్ నేనైతే అలాగే డైరెక్ట్గా వచ్చేసి తురుముకున్నాను. సో అదైతే 1 కప్పు వరకు అయితే క్వాంటిటీ వేశాను. సో ఇప్పుడు ఈ రెండింటిని బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలిపేసుకొనేసి ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ రెస్ట్ ఇచ్చామంటే కొబ్బరిలో ఉన్న చెమ్మతో కొద్దిగా రవ్వ అనేది నానుతుందనమాట. సో ఈ విధంగా వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక 1 అవర్ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి, కాస్త మందందే పెట్టుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి నేను ఒక 2 ఫుల్ స్పూన్స్ వరకు అయితే నెయ్యి వాడుతున్నాను. సో 2 అనేం లేదు, ఇంకా ఎక్కువ వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను అనేది గడ్డిది వేసుకున్నాను కాబట్టి కొద్దిగా ఎక్కువ క్వాంటిటీనే పట్టింది. ఇప్పుడు ఇందులోకి వచ్చేసి నేను బాదము, కాజును వచ్చేసి ఈ విధంగా చిన్నగా కట్ చేసిన ముక్కలు అయితే వేసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే కాజు ముక్కల్ని అలాగే పెద్ద పెద్దగా వేసుకోవచ్చు. బట్ నేనైతే ప్రతి మనము కొరికిన దాంట్లోనూ ఉండాలి అనేసి, సో ఇప్పుడు ప్రతి ఒక్కరికి వస్తుంది అనేసి నేను ఈ విధంగా అయితే చిన్న చిన్నగా కట్ చేసుకొనేసి లో ఫ్లేమ్లోనే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొనేసి ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు అదే నెయ్యి ఉంది కదా, ఆ నెయ్యి సరిపోతుందంటే అదే వేసుకోండి, కావాలంటే ఇంకొద్దిగా వేసుకోవచ్చు. నాకైతే సరిపోతుంది అనిపించింది. సో అదే నెయ్యి ఆ ప్యాన్లోకి వచ్చేసి ఇప్పుడు మనం ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్నాం కదా రవ్వ, పచ్చి కొబ్బరి, సో ఆ మిశ్రమాన్ని అయితే ఇప్పుడు ఇందులోకి అంతా వేసేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు వేసి ఈ నెయ్యిలో అంతా బాగా రవ్వ కలిసేలాగా కలుపుకోవాలి. ఒకవేళ తక్కువ అయింది అనిపిస్తే మనం ఇంకొద్ది క్వాంటిటీలో అయితే వేసుకోవచ్చు. మరీ గోల్డ్ కలర్ కాకోకుండా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోండి. సో ఇలా వేగుతున్నప్పుడే నేనైతే మనం వేయించుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, ఆ డ్రై ఫ్రూట్స్ కూడా వేసేస్తున్నాను. ఎందుకు అంటే దాంట్లో ఉన్న నెయ్యి కూడా రవ్వకి పట్టి అవి కూడా బాగా వేగుతాయి అనేసి. సో ఈ విధంగా లైట్గా వేగిన తర్వాత ఆ రవ్వను తీసి ప్లేట్లో పెట్టి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లోకి నేను ఇక్కడ వచ్చేసి ఒక 1.5 కప్పు వరకు అయితే బెల్లం పొడి వాడుతున్నాను. ఇది నార్మల్ స్వీట్ అండి, సో సరిపోతుంది. ఎక్కువ స్వీట్ తినే వాళ్ళకి 2 కప్స్ వేసుకున్నా కూడా సరిపోతుంది. నేను ఇక్కడ వచ్చేసి 1 కప్పు వరకు అయితే వాటర్ వేసాను. 1.5 కప్పు బెల్ల పొడి వేసుకొని అలాగే 1 కప్పు వరకు అయితే వాటర్ వేసాను. సో ఇది జస్ట్ మనకు పాకం అనేది ఎటువంటిది రానవసరం లేదు. సో ఇక్కడ వచ్చేసి కొద్దిగా జిగురుగా, మనకి ఆయిల్ అనేది బంకగా జిగురుగా అనిపిస్తుంది కదా, సో ఆ స్టిక్కీనెస్ వచ్చేంత వరకు మనము పాకాన్ని అయితే కాయించుకోవాలి. సో అదే బెల్లం నీళ్ళని కాంచుకోవాలి. సో ఇలా అయిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొనేసి మనం ఆల్రెడీ రవ్వ వేయించుకున్నాం కదా, ఆ రవ్వని మొత్తం అయితే ఇందులోకి వేసుకొనేసి బాగా అదే బెల్లం నీళ్ళు అలాగే ఈ రవ్వ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇక్కడ నుంచి ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోండి. సో అప్పుడే బెల్లం నీళ్ళు అనేది రవ్వకంతా బాగా పట్టి బాగా బెల్లం స్వీట్నెస్ వచ్చేసి రవ్వకు బాగా అబ్జార్బ్ అవుతుంది అనమాట. అలాగే రవ్వ కొద్దిగా నానుతుంది కూడా. సో ఇలా చేస్తున్నప్పుడు మనమైతే ఇలాచీ పొడి వచ్చేసి 1 స్పూన్ వరకు అయితే ఇలాచీ పౌడర్ కూడా వేసుకొనేసి మరీ అంతా బాగా ఎక్కడ కూడా డ్రైగా లేకోకుండా అంతా కలుపుకొనేసి కొద్దిగా బాగా డ్రై అయిపోయింది మనకు, ఇంకెక్కడ పాకం లేదు అనుకున్నప్పుడు ఇప్పుడు స్టవ్ ఆపేసి మూత పెట్టేసి ఒక 15-20 నిమిషాలు రెస్ట్ ఇచ్చేద్దాం. అంటే కాస్త గోరువెచ్చగా అయ్యేంత వరకు రెస్ట్ ఇచ్చేసామనుకోండి, రవ్వ అనేది బాగా అబ్జార్బ్ చేసుకొనేసి కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. నేను ఇక్కడ 20 మినిట్స్ తర్వాత చూస్తున్నాను. సో ఈ విధంగా అయితే గట్టి పడింది అనమాట. సో ఇప్పుడు మనం ఒకసారి చేయి పెట్టి చెక్ చేసుకోండి, అంటే మనము రవ్వ చుట్టాలి కదా, సో చుట్టగలమా లేదా అనేది. సో ఇలా చుట్టగలము అనేటప్పుడు అయితే చేతికి కొద్దిగా అంటే కొద్దిగా జస్ట్ ఒక 2-3 డ్రాప్స్ వరకు అయితే నెయ్యి చేతికి అప్లై చేసుకొనేసి మనము ఉండలు చుట్టుకోవడమే. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో ఉండలు చుట్టుకోవడమే. మీకు ఇంకా నెయ్యి కావాలంటే వేసుకోవచ్చు కూడా, బట్ ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. సో ఈ విధంగా అంతా పిండి చేసుకొనేసి జ్యూసీగా రవ్వ లడ్డు అయితే తయారైపోయింది. సో ఇంటిల్లిపాదు ఎంజాయ్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే హైప్ కూడా ఇవ్వండి. అండ్ మరిన్ని రెసిపీస్ కోసము నా ఛానల్ వాచ్ చేయాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.